సిటిజన్ న్యూస్ కి స్వాగతం. యాలల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన మహాలక్ష్మి పథకం ద్వారా 500కే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుర్తింపు పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వం యాలల్ మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మహిళా సంఘాలకు బలోపేతం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, సోనియా ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జుంటిపల్లి శివసాగర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, యాలల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళా సంఘాలకు పావల వడ్డీ రుణాలు, అమ్మ ఆదర్శ కమిటీలో సభ్యులుగా చేర్చి మహిళల్ని ఆర్థికంగా బలోపేతానికి కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్ని న్యాయం జరగాలంటే నా మాటగా చెప్తుందని చెప్పి ఆ రోజు కూడా బహిరంగ సభలో 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పుండదో 6 గ్యారెంటీలు తీసుకొని నేను మీ గ్రామానికి కానీ మన మండలానికి కానీ ఊరు తిరగాలని గ్రహించుకుంటున్నాను. గౌరవ సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే గతంలో ఏ బీద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఇల్లు ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన, రేషన్ కార్డు ఇచ్చిన గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. మళ్ళీ మీరు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ కాంగ్రెస్ ఇవన్నీ చేసి చూపిస్తుందని చెప్తే మీరు పెద్ద మనసుతోని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన పక్కనే ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది. మీకు ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా మీరు గెలిపియండి, మీకు తగ్గట్టుగా నేను పనిచేస్తాను చెప్పిన, మీకు ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడిలాగా పనిచేస్తామని చెప్పినాం. మేము గెలిచిన ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సోదరుమణులే ముందుండి గెలిపించారు. వారికి మాట ఇచ్చున్నాం. మనము ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన ఎలక్షన్ల ముందే ఖచ్చితంగా ప్రమాణం స్వీకారం చేసిన 24 గంటల లోపల మీకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు కూడా జరిగింది. అదే కాదు సోదరులారా, ఆ రోజు చెప్పినాం మీకు అందరు కూడా 200 యూనిట్ల వరకు మీకు అంతా కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. అది కూడా ఫిబ్రవరి 20 నుంచే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి రావచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎసొంటోళ్ళకు 200 యూనిట్ల వరకు రాలేదంటే తండ్రి పేరు మీద మీటర్ ఉంటుంది. వారు తండ్రి దురదృష్టవశాత్తు ఆయన లేకుండా మరణించవచ్చు, ఆయన మరణిస్తే వారికి తప్ప అది ఉంటే కూడా అలాంటిది మీకు మార్పులు చేసుకోవడానికి కూడా విద్యుత్ అధికారులకు చెప్పి ఉన్నాం.